గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్, లేటెస్ట్ న్యూస్ ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ రూపంలో అందాలంటే మీరు ఎక్కడికో వెళ్ళి న్యూస్ పేపర్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ తెలుసుకోవడానికి అంత సమయం లేకున్నా మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్కే వచ్చి చేరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ మొబైల్లోనే మీ ఇంటి దగ్గరనే కూర్చొని ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తాజాగా తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైనంత త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియపరచగలరు. ప్రతి ఒక్కరికి కూడా కామెంట్కి రిప్లై ఇచ్చి మీ యొక్క సందేహాలన్నీ కూడా తీర్చడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోయినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.6 నుండి 2.85%, డిఎన్ఎస్ అలవెన్స్ అనేది 53 నుండి 55%. దీని వలనైతే భారీగా వేతనాలు పెంపు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మనకు నిర్మలా సీతారామన్ గారు ఏపీ కమిషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే దీన్ని మొదటగా మార్చి 27వ తారీఖున అమలు చేస్తామని చెప్పిన నిర్మలా సీతారామన్ గారు దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. అయితే 7వ కమిషన్ 2025 డిసెంబర్ నాటికల్లా పూర్తి కానున్న నేపథ్యంలో ఈ ఏపీ కమిషన్ అనేది జనవరి 1, 2026 నాడు అమలు కావాల్సి ఉంది. అయితే ముందుగానే ఏపీ కమిషన్ రిలీజ్ చేసిన తర్వాత, అంటే అమలుపరిచిన తర్వాత దాదాపు దీని వలన 50 లక్షల మందికి ఉద్యోగులకు లబ్ధి చేరే విధంగా ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేయడం జరిగింది. దీనిలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్కి సంబంధించి దాదాపు 2.6 నుండి దాదాపు 2.85గా పెంచడం వలన ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు భారీగా జీతాలు అనేవి పెరగడానికి అవకాశాలు అయితే ఎక్కువ సంఖ్యలో కనబడడం జరుగుతుంది. అయితే ఇలా చూసుకున్నట్లయితే దాదాపు 30% పెరిగిన డిఎన్ఎస్ అలవెన్స్, అదేవిధంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ దాదాపు ఒక సగటు వ్యక్తికి 40,000 జీతం అయితే అందుకోవడం జరుగుతుంది. అయితే వేతనాలు చూసుకున్నట్లయితే దాదాపు 23 నుంచి 55% వారి యొక్క సాలరీ పెరిగే సగటు ఉద్యోగికి అన్ని విధాల డిఎన్ఎస్ అలవెన్స్ సంబంధించి, ఫిట్మెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి, అదేవిధంగా మధ్యంతర వృత్తికి సంబంధించి ఇవన్నీ కూడా అన్ని విధాలు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు భారీ లాభం చేకూర్చేలా ప్రభుత్వం అయితే ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేయడం జరిగింది. ఈ విధంగానైతే ఈ యొక్క ఫిట్మెంట్ ఫ్యాక్టర్, డిఎన్ఎస్ అలవెన్స్ పెరగడం వలన వారి జీతాలలో కూడా భారీ సంఖ్యలో వేతనాలు అనేది పెరగడానికి అయితే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అయితే ఇవన్నీ కూడా ఏపీ కమిషన్ ఆధారంగానే నిర్ణయించబడతాయని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏపీ కమిషన్ను అమలు చేసినప్పటికీ వీటిలో మార్పు అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ విధంగానే ఉండాలని ఏం రూల్ లేదు. కంపల్సరీగా ఇవన్నీ కూడా మారడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఎక్కువ మారితేనేమో శాలరీస్ పరంగా ఎక్కువ అమౌంట్ అనేది అకౌంట్లో పడిపోతుంది. ఒకవేళ ఇంతే ఉన్నా కూడా సేమ్ ఇదే విధంగా అయితే అమౌంట్ అయితే ప్రతి ఒక్కరు పడడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైనంత త్వరగా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరిన్ని వీడియోస్ కోసం, తాజా అప్డేట్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని వాచ్ చేస్తుండని మీకు తెలిసిన మిత్రులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, పెన్షనర్లకు కానీ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేసే విధంగా మేమంత పాత్రగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని షేర్ చేయండి. పెన్షనర్లకు సంబంధించి కూడా తెలంగాణకు సంబంధించిన ఆధార్ పెన్షన్లైనా, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పెన్షన్లైనా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ అనేది, లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందుబాటులో ఉంచడానికి మన ఛానల్ మీకు పూర్తిగా ఉపయోగపడుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.